అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. అందరికీ నమస్కారం. మరి ఈ రోజుతోటి 400 ఆధ్యాత్మిక వీడియోల్ని పూర్తి చేయడం జరిగింది. నలదమయంతుల కథతోటి 400 వీడియోలు పూర్తయ్యాయి. మరి నా వీడియోను చూసి వింటున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా దసరా సందర్భంగా శరన్నవరాత్రుల అష్టాదశ శక్తిపీఠాల గురించి కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను. మరి మీరందరూ చక్కగా విని ఆదరిస్తున్నారు. మరి కొంతమందికి ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు ఆల్రెడీ 1400 మంది సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. అలాగే 1500 వాచ్ అవర్స్ వచ్చాయి. నేను ఈ వీడియోస్ని డబ్బుల కోసం చేయటం లేదు. నేను ఏ విధమైన క్లెయిమ్ యూట్యూబ్లో చేయలేదు. 10 మందికి నాకు తెలుసున్న విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీరందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాను. జందెమింపుగా వేసి సంజవర్చిననేమి బ్రహ్మముందక కాడు బ్రాహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేకలిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు. బూదిని నుడుతను పూసుకొనిననేమి శంభునందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు కట్టి కపిననేమి ఆశపోవక కాడు యతివరుండు. ఎన్ని లౌకిక వేషాలు కట్టుకొనిన గురుని చెందక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.